వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం హరితన్ హ్యాక్థన్ 2025లో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని సరైన విధంగా వాడాలని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రఘు గణపతి తెలిపారు. కేవలం చదివే కాకుండా సామాజిక అవసరాలను తీర్చుకుంటూ పర్యావరణాన్ని కాపాడాలని యోగా గురువు తిరుపతి రెడ్డి సూచించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు నగదు పురస్కారాలను అందించారు. ఫారెస్ట్ వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే వాటిని కూడా మనం అలవాటు చేసుకోవాలి. చెట్లను పెంచమంటారు, వాటిని మనం చూసేస్తాం. చెట్టు మొక్క పెరుగుతుంది కానీ మనం చూసేస్తాం, లేదా కొట్టేసుకుంటారు. అవసరానికి దాన్ని చూసేస్తుంటారు. అలా కాకుండా వాటిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయడం, వాటి ద్వారా సమాజానికి కావాల్సినటువంటి లాభం అంత ఇంత